కేటీఆర్ ఒత్తిడి అందుకే డబ్బులు చెల్లించాం తప్పని నాకు తెలిసినా అయినా తప్పలేదు. మంత్రి పై అధికారి ఒత్తిడి వల్లే 55 కోట్ల ప్రొసీడింగ్స్ కి నేను అప్రూవ్ ఇచ్చేశాను. ఏసీబీ విచారణలో మొత్తం చెప్పేసిన బిఎల్ఎన్ రెడ్డి ఎప్పుడు పిలిచినా విచారణకు వస్తానని స్పష్టం. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ రికార్డుల ముందుంచి ఏసీబీ ప్రశ్నల వర్షం. ఏసీబీ అధికారులు ప్రశ్నలు గురిపించారు ఆయన మీద. ఇక ఫార్ములా ఈకార్ రేస్ సంబంధించిన హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని శుక్రవారం నాడు దాదాపుగా 9 గంటల పాటుగా ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. హెచ్ఎండిఏ బోర్డు ఖాతా నుంచి ఎఫ్ఈఓకి 55 కోట్ల రిలీజ్ చేయడంలో బిఎల్ఎన్ రెడ్డి కీలకంగా వ్యవహరించినట్టుగా ఏసీబీ భావిస్తోంది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ రికార్డులను పరిశీలించిన ఏసీబీ అధికారులు వాటిని బిఎల్ఎన్ రెడ్డి ముందు ఉంచి ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే ఐఏఎస్ అరవింద్ కుమార్ ఆదేశాలతో నగదు రిలీజ్ చేసినట్టుగా విచారణలో బిఎల్ఎన్ రెడ్డి చెప్పినట్టు తెలుస్తోంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తాను ప్రొసీడింగ్స్ అన్ని పూర్తి చేశారని రెడ్డి చెప్పుకొచ్చారు. ఇందులో తన సొంత ప్రయోజనాలు ఏమీ లేవని ఏసీబీ అధికారులకు బిఎల్ఎన్ రెడ్డి వివరించినట్టుగా సమాచారం. ఒకవైపు మంత్రి కేటీఆర్, మరోవైపు అధికారి ఒత్తిడి వల్లే 55 కోట్లకు సంబంధించిన తాను ప్రొసీడింగ్స్ చేసినట్టుగా బిఎల్ఎన్ రెడ్డి విచారణలో చెప్పారు. నగదు బదిలీ చేస్తే భవిష్యత్తులో ఇరుక్కుపోతామని తనకు ముందే తెలుసని ఏసీబీ అధికారులకు బిఎల్ఎన్ రెడ్డి చెప్పినట్టుగా తెలుస్తోంది. అయినా అప్పటి పరిస్థితుల వల్లే నిబంధనలకు విరుద్ధంగా ముందుకు వెళ్లాల్సి వచ్చినట్టుగా చెప్పారు. తాను ఏసీబీ విచారణకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానని ఎప్పుడు పిలిచినా విచారణకు వస్తానని చెప్పారు ఆయన.